తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నాడని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనౌన్స్ చేశారు. అదేదో పాత తెలుగు సినిమా కథలాగా తన తల్లిని మోసం చేసిన మేనమామపై పగ తీర్చుకోవటానికి మేనల్లుడు విదేశాల నుంచి స్క్రీన్ పైకి వస్తాడు. చివరిలో మేనమామ తప్పు తెలుసుకొని మేనల్లుడికి సరెండర్ అవుతాడు. తన తల్లి చేసిన శపథాన్ని కొడుకు నెరవేరుస్తాడు. ఇలాంటి రొటీన్ సినిమా కథ ఏపీ పాలిటిక్స్లో రిపీట్ అవుతుందా? షర్మిల తన కొడుకు వైఎస్ రాజారెడ్డిని ఇంత త్వరగా ఎందుకు రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు? అసలు షర్మిల టార్గెట్ ఏంటి? షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి వల్ల మేనమామ జగన్ కు నష్టం జరుగుతుందా? వైఎస్ షర్మిల తన కొడుక్కి ఏకంగా తన తాత వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి పేరు పెట్టుకుంది. ఆ పేరే తనకిప్పుడు అడ్వాంటేజ్ అవుతుందని ఆమె భావిస్తోంది. అంతేకాదు కొడుకు పొలిటికల్ అరంగేట్రానికి అమ్మమ్మ విజయమ్మ కూడా సపోర్ట్ కూడా ఉందనేటువంటిది జనానికి తెలిసేందుకు తెలివిగా ఓ వీడియో కూడా ముందే రిలీజ్ చేయించింది. తద్వారా కొడుకు గురించి బయట చర్చ జరిగేటట్లు చేసింది. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఆస్తి కోసం పదవి కోసం పోరాడి విడిపోయిన షర్మిల తాను పాలిటిక్స్ లో జీరో అయినప్పటికీ అన్న జగన్ ని ఓడించడంలో మాత్రం కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య, ఇతర అంశాలను ఎన్నికల్లో లేవనెత్తడం ద్వారా షర్మిల జగన్ ని చావు దెబ్బ కొట్టగలిగారు. నిజానికి ఆమె కొడుకు రాజారెడ్డిని దృష్టిలో పెట్టుకుని జగన్ షర్మిలను దూరం పెట్టాడని వైసీపీలోనే ఓ టాక్. జగన్ కి ఇద్దరు కుమార్తెలే. ప్రస్తుతము వాళ్ళిద్దరూ లండన్లో చదువుకుంటున్నారు. జగన్ తర్వాత పార్టీలో రాజకీయాల్లో ఇద్దరు అమ్మాయిలు ఉంటారా లేదా అనేది ఇప్పటికీ తేలని ప్రశ్న. మేనలుడు రాజారెడ్డిని వైసీపీలోకి తీసుకొచ్చి చిన్నగా బాధ్యతలు అప్పజెప్తే మేలు అని గతంలో విజయమ్మ, షర్మిల కూడా అభిప్రాయంతో ఉండేవారు. అదే జరిగితే పార్టీలోనే ఓ శత్రువుని తాము ట్రైనింగ్ ఇచ్చి తయారు చేసుకున్నట్లేనని జగన్ భారతి అభిప్రాయపడినట్లు తెలిసింది. టీడీపీతో పాటు చాలా పార్టీల చరిత్ర చూస్తే అయిన వాళ్లే వెన్నుపోట్లు పొడిచి పార్టీ ఆస్తులను కొల్లగొట్టేసిన కథలు చాలా ఉన్నాయి. టీడీపీలో చంద్రబాబు నాయుడు చేసింది గుర్తు తెచ్చుకొని ముందు జాగ్రత్తగా షర్మిలని, ఆమె కొడుకు రాజారెడ్డిని దూరం పెట్టారు జగన్ భారతి. రాజారెడ్డిని వైసీపీలో కీలకం చేస్తే భవిష్యత్తులో 10-15 ఏళ్ల తర్వాత తమకే ముప్పు రావచ్చని జగన్ భారతి భయపడినట్లు సమాచారం. షర్మిల వ్యవహార శైలి ఎప్పుడూ దూకుడుగా ఆక్రమించుకోవాలనే తత్వం ఉంటుంది కనుక కొడుకుని ఇప్పుడే వైసీపీలో పెట్టి తర్వాత పార్టీని ఆక్రమించుకునే ప్రమాదం ఉందని జగన్ భారతి అభిప్రాయం. ఇప్పుడు తల్లి విజయం ఆశీర్వాదంతో సహా కొడుకు వైఎస్ రాజారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొస్తోంది షర్మిల. ప్రస్తుతానికి కాంగ్రెస్లోనే ఉంచినప్పటికీ తర్వాత భవిష్యత్తులో పరిస్థితులు మారితే రాజారెడ్డి వైసీపీలోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అంతేకాదు షర్మిల చంద్రబాబు నాయుడు సలహాలతోనే పనిచేస్తున్నారని, ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు ఆమెకు అన్ని రకాల సలహాలు ఇచ్చారని, ఇప్పుడు వైఎస్ రాజారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావటం వెనుక బాబు వ్యూహం ఖచ్చితంగా ఉంటుందని వైసీపీ అగ్రనేతలు అనుమానిస్తున్నారు. అంతేకాదు కొడుక్కి వైఎస్ రాజారెడ్డి పేరు పెట్టుకుని తాము కూడా రాజశేఖర రెడ్డి వారసులమేనని చెప్పుకుంటూ వైఎస్ బ్రాండ్ని షర్మిల వాడేసుకుంటారని కూడా వైసీపీ నేతలు భయపడుతున్నారు. ఎవరు ఎలా అనుకున్నా కొడుకుని రాజకీయాల్లోకి దించి రాబోయే రోజుల్లో రాష్ట్ర నేతగా తీర్చిదిద్దాలని షర్మిల ప్లాన్. రైతుల సమక్షంలోనే తెలివిగా రాజకీయ పరిచయం చేశారు. అందుకు కర్నూలు ఉల్లి మార్కెట్ను వేదికగా మార్చుకున్నారు. కొడుకు రాజారెడ్డినే వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా చూపించేందుకు ఇకపై షర్మిల, కాంగ్రెస్ కృషి చేస్తాయి. వైఎస్ షర్మిల అనిల్ కుమారుడు రాజారెడ్డి 1996లో పుట్టాడు. హైదరాబాద్ ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నాడు. అమెరికాలో ఎంఎస్ చేసి అక్కడే సొంతంగా బిజినెస్ చూసుకుంటున్నాడు. కొద్ది రోజుల్లోనే అమెరికా నుంచి పూర్తిగా ఇండియాకు తిరిగి వచ్చేసి షర్మిలతో కలిసి కాంగ్రెస్లో తిరగబోతున్నాడు. త్వరలో షర్మిల తన కొడుకుని కాంగ్రెస్ అధినేతలు సోనియా, రాహుల్ గాంధీలకు పరిచయం చేయబోతోంది. మొత్తం మీద ఏపీ రాజకీయాల్లో జగన్ కి మరొక కొత్త శత్రువు పుట్టుకొచ్చాడు. 2024 ఎన్నికల్లో జగన్ టీడీపీ, జనసేన, బీజేపీలతో పాటు షర్మిల, సునీత వాళ్లతో కూడా యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇక రాబోయే రోజుల్లో స్వయంగా మేనల్లుడిని జగన్ ఫేస్ చేయాల్సి ఉంటుంది.